హలో గైస్, వెల్కమ్ టు షాడో ఆఫ్ యాడ్వే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మినాటో వన్ షాట్ యానిమేని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక సోది లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? ఈ స్టోరీ మినాటో 4తో ఒకేకి అవ్వక ముందు జరిగిన స్టోరీ. ఇక స్టోరీలోకి వెళ్తే మినాటో ఏదో టెన్షన్తో ఉంటాడు. ఇక అక్కడ 4 టైల్స్ అండ్ 5 టైల్స్ జింజూర్ కేస్ మినాటో వాళ్ళ టీంని టేల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేస్తుంటాయి. అప్పుడు మన మాస్టర్ జిరాయ మనం ఇక్కడ నుండి తప్పించుకోవాలి మినాటో అని అంటే, మన మినాటో ఆ టేల్ బీస్ట్ బాంబ్స్ నుండి తన టీంని దూరంగా తీసుకుని వెళ్తాడు. అది కూడా తన ఫ్లయింగ్ రైస్ తో. దీనికి మనం చనిపోయామా అని అడుగుతాడు. రిలాక్స్, మినాటో తన ఫ్లయింగ్ రైస్ జుట్సుతో మనల్ని సేవ్ చేశాడు, నువ్వేం కంగారు పడకు. అప్పుడు మన మినాటో ఇదే నా టేల్ బీస్ట్ పవర్, తనలో కూడా ఇలాంటి పవర్ ఉంటుంది కదా అని కుషినాలో ఉన్న 9 టైల్స్ ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా కట్ చేస్తే మన 9 టైల్స్ దగ్గరకు వస్తే, ఓ, నీలో ఉన్న భయాన్ని నేను గుర్తించగలను. అండ్ నువ్వేనా నా సరికొత్త వెసల్వి. నేను నీలో ఉంటే నీ చేతికి సంఖ్యలు వేసినట్టే, కాబట్టి నేను నిన్ను విడిపిస్తా అని అంటుంది. అప్పుడు కుషినా మళ్ళీ అదే పీడకల. అప్పుడు కుషినా వాళ్ళ దగ్గరకు వచ్చి, ఈ రోజు షెడ్యూల్ ఏంటి? మినాటాతో కలిసి సీలింగ్ జుట్సు ట్రైనింగ్ ఉంది కదా అంటుంది. అండ్ తన రూమ్ లో ఉన్న బటర్ఫ్లై బయటికి వెళ్ళాలని అనుకుంటుంది. ఇప్పుడు తన రూమ్ లో ఉన్న విండోను ఓపెన్ చేయగానే బటర్ఫ్లై బయటికి వెళ్తుంది. ఫ్రీగా ఎగురుతున్న బటర్ఫ్లైని చూసి కుషినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఒక విషయంలో చెప్పాలంటే, కుషినా 9 టైల్స్ జించురికి అవడంతో తనని ఒక రూమ్ లో బందీగా ఉంచారు. ఇంకా మన కుషినాకి ఆన్బు కాప్స్ ని సెక్యూరిటీగా ఉంచారు. అక్కడున్న గార్డ్స్ షెడ్యూల్ ప్రకారం మినాటో దగ్గరికి తీసుకెళ్ళటానికి అవ్వదు అని అంటారు. కానీ నాకు మినాటోతో కలిసి ఒంటరిగా ఉండే అవకాశం ఎప్పుడైనా వస్తుందా అని అంటుంది. ఎలాగైతేనే మొత్తానికి కుషినా మినాటోని కలుస్తుంది. ఈ రోజు నాకు తెలిసింది నేర్పిస్తా, నువ్వు చాలా త్వరగా నేర్చుకుంటున్నావు, ఇంకా నేర్పించడానికి చాలా జుట్సులున్నాయి అని అంటే, సారీ కుషినా, నాకు ఈ రోజు ఇంకా ట్రైనింగ్ ఉంది అని మినాటో అంటే, ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే, అంటే అది మేము 3వ ట్రైనింగ్ గ్రూప్కి వెళ్తున్నాం, అది చాలా డేంజరస్ అయిన జుట్సు అని అంటాడు. అప్పటికే తన టీమ్మేట్, ఓయ్ మినాటో, మనం మిషన్ కోసం లార్డ్ థార్డ్ దగ్గరికి వెళ్ళాలి, మర్చిపోయావా అని అంటే, మినాటో త్వరగా, సరే కుషినా, నేను నిన్ను మళ్ళీ కలుస్తా అని చెప్పేసి అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోతాడు. అది చూస్తూ ఉన్న కుషినా కూడా మినాటో వెనకాల వెళ్ళాలని ట్రై చేస్తే, వెనకాల ఉన్న కాప్స్ నువ్వు ఈ బ్యారియర్ నుండి బయటకు వెళ్ళకూడదు అని అంటారు. కుషినా తన రూమ్ కు వెళ్ళాక తన చిన్నప్పుడు తనకి మీటో ఉజుమాకి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ కి వస్తాం. అప్పుడు హర్షిరామ వైఫ్ అయిన మీటో ఉజుమాకి, మనం ఇక్కడ 9 టైల్ వెసలుగా ఉన్నాం, కానీ మనలో మనమే ప్రేమని నింపుకోవాలి. అప్పుడే నువ్వు ఒక వెసలుగా ఉన్నా కానీ హ్యాపీగా ఉండగలవు. నువ్వు దానిని వెతుక్కోవాలి. నువ్వు నాతో రా కుషినా అని అంటుంది. అది గుర్తు చేసుకున్న కుషినా తన యొక్క చాక్రా చైన్స్ తో అక్కడున్న ఆన్బు బ్లాక్ ఆప్స్ ని దాడి చేస్తుంది. మినాటోని కలవాలని చెప్పేసి పరిగెత్తుతూ ఉంటుంది. బ్యారియర్ దగ్గరికి వస్తే, దీనిని దాటితే ఏమైనా అవుతుందా, ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పేసి కళ్ళు మూసుకొని బ్యారియర్ ని దాటుతుంది. అప్పుడు 9 టైల్స్, బాగా చేసావు కుషినా, మీ ఉసుమాకి క్లాన్ అంతా సీలింగ్ టెక్నిక్ ని యూస్ చేస్తారు, దీని వల్ల మీకు ఎఫెక్ట్ ఉంటుంది. కట్ చేస్తే మినాటో తన మాస్టర్ అయిన జిరాయతో ట్రైనింగ్ లో ఉంటాడు. ఇంకా ఈ జిట్సు ఫామ్ అయ్యే లోపు అది బ్లాస్ట్ అవుతుంది. దీనికే మన జిరాయ, నీ చాక్రాని నువ్వు ఫామ్ చేస్తున్నప్పుడు నీ తలలో ఉన్న సుడి క్లాక్ విష్ డైరెక్షన్ లో ఉంది, ఇంకా నీ సుడి ఎటువైపు తిరుగుతుందో అటే నువ్వు నీ చాక్రాని నువ్వు అటువైపే ఫామ్ చేయి అని అంటాడు. దీనికి మన మినాటో, నా తలలో ఎన్ని సుడులు ఉన్నాయో చూసి చెప్పండి సెన్సే అంటాడు. అప్పుడు మన జిరాయ, ఒరేయ్ నీ తలలో 2 సుడులున్నాయిరా, అవి కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి అని అంటే, మన మినాటో, అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి సెన్సే అని మినాటో అంటాడు. అని అంటే, కాసేపు బ్రేక్ తీసుకో మినాటో అని అంటాడు. జిరాయ ఐస్ క్రీమ్ తీసుకొని వాటిని 2గా చేసి ఒకటి మినాటోకి ఇస్తాడు. ఈ లోపు జిరాయ చెప్పిన మాటలు విని మొత్తానికి జుట్సుని నేర్చుకుంటాడు. మొత్తానికి నేను ఈ జుట్సుని సాధించా, దీనికి నేను పెట్టబోయే పేరు పుల్లైస్ ఇచ్చిన జిరాయ సెన్సే ఇంకా నా 2 సుడుల వల్ల ఏర్పడిన బంతి అని పేరు పెడతాడు. దీనితో మన జిరాయ, నీకు పేర్లు పెట్టడం కూడా సెట్ అవ్వదురా అని అంటాడు. ఈ లోపు జిరాయికి ఒక మిషన్ రావటం వల్ల, ఈ కొద్ది రోజులు రెస్ట్ తీసుకో మినాటో అని అంటాడు. దీనికి మినాటో బ్యాగ్ సర్దుకునే సమయంలో చెట్టు వెనకాల ఎవరో ఉన్నారని గమనించి చూస్తే అక్కడ ఉన్నది కుషినా. ఇంకా కుషినాను చూసి మన మినాటో, నువ్విక్కడేం చేస్తున్నావు కుషినా, నీకు పర్లేదా అని అడిగితే కుషినా, అంటే అది లార్డ్ థ్రాడ్ నాకు ఒక రోజుకి పర్మిషన్ ఇచ్చారు అని అంటుంది. ఇంతకీ నువ్వు కనిపెట్టిన జుట్సుని మాస్టర్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు అని అంటుంది. అవును కుషినా,
అయితే అది నువ్వు చూసావా? నేను ఈ జుట్సుని నేర్చుకోవడానికి కారణం నువ్వే. ఎందుకంటే నేను నిన్ను కాపాడాలి కదా! ఇంకా మనం ఒక వార్‌లో ఉన్నాం. ఈ వార్‌లో నీలో ఉన్న 9 టైల్స్ చక్రాని యూజ్ చేయడంలో అండ్ నేను నీకొక జుట్సుని ఇవ్వాలి అనుకుంటున్నా అని అంటాడు. అండ్ అదే సమయంలో 9 టైల్స్ 1 క్లాక్ మరి మినాటో పైన దాడి చేస్తుంది. ఇంకా అప్పుడే 9 టైల్స్ వాడి మాటలు వినుకో కుషీనా. వాడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు అని చెప్తుంది. అప్పుడే కుషినాకి ఇంకా 9 టైల్స్ మధ్యలో ఒక సీల్ కనపడుతుంది. ఎవరా అని 9 టైల్స్ చూస్తే మినాటోకి ఎంత పెద్ద గాయమైనా కానీ తనలో ఉన్న చాక్రాతో 8 టెట్రాగ్రామ్ సీల్‌ని యూజ్ చేస్తాడు. అప్పుడు 9 టైల్స్ వీడు ఉసుమాకి క్లాన్ కాకపోయినా కానీ వాడి స్టైల్‌లో సీల్‌ని యూజ్ చేశాడు. అంత గొప్ప షినోబి హరిషిరామా తరువాత ఇలాంటి శక్తిని చూడటం ఇప్పుడే మినాటో కుషినాని ఎప్పుడు కంట్రోల్ చేయలేడు అని అంటాడు. నాకన్నా స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాకు కుషినా అంటే ఇష్టం అని మినాటో అంటాడు. అప్పుడు మీటో ఉజుమాకి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. తను క్లాన్ కోసం తను ఇంత పవర్‌ఫుల్ అయిందని గుర్తు చేసుకుంటుంది. సీలింగ్ జుట్సు జిన్చురికి మీద స్ట్రాంగ్ అవ్వాలంటే బయట క్లాన్ వాళ్ళతో కలిసి అని మీటో ఉజుమాకి అన్న దానిని మీరిదేనా నాకు చూపించాలనుకుంటున్నారు? ఇంకా మన మీటో ఉజుమాకి ఒక్కసారి పైకి చూడు కుషినా అని అంటుంది. చూస్తే పైన గుండ్రంగా మెట్లు ఉంటాయి. ఇదేంటి ఇలా ఉంది అని అంటే మన మీటో ఉజుమాకి లేదు అది ఒక రసిన్ అండ్ హీలిక్స్. అది ఒక హెలికల్ షేప్ లో ఉన్న మెట్లు. పద పైకి వెళ్దాం అని అంటుంది. ఏంటి రసెనా అని మన కుషినా అంటే నువ్వు చెప్పింది రసిన్ అంటే హెలిక్స్. ఇది మన ఉజుమాకి క్లాన్ యొక్క సింబల్. ఇది హెలిక్స్ షేప్. ఇది 3 డైమెన్షన్స్. నువ్వు పైకి వెళ్ళే కొద్దీ నిన్ను పైకి చేరుస్తుంది అండ్ అంతే ప్రేమని పొందవచ్చు అని మీటో ఉజుమాకి చెప్తుంది. ఇంకా కుషినా మీటో ఉజుమాకి చెప్పిన మాటలన్నిటిని గుర్తు చేసుకుంటుంది. ఇంకా తన యొక్క ఫుల్ పవర్‌తో చాక్రా చైన్స్‌తో 9 టైల్స్‌ని సీల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ 9 టైల్స్ మాత్రం తన 9 టైల్ బీస్ట్ బాంబ్‌తో అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతలో స్పృహలోకి వచ్చిన కుషినాని చూసి మినాటో షాక్ అయితాడు. ఇది మనం కలిసి ముగిద్దాం అని అంటాడు. ఇంకా మన కుషినా మినీ టైల్ బీస్ట్ లాగా మారి మినాటో పైన అటాక్ చేస్తుంది. అప్పుడు మన కుషినా ఇక్కడి నుండి పారిపో మినాటో నువ్వు అని అంటుంది. అప్పుడు మన మినాటో నేను నిన్నసలు ఎప్పటికీ వదిలిపెట్టడు కుషినా అని అంటాడు. దీనికి 9 టైల్స్ అది నా వెసల్. నీ సీలింగ్ హ్యాండ్‌ని తీయరా అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మన మినాటో కొత్తగా తను నేర్చుకున్న జుట్సుని యూజ్ చేస్తాడు. ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. ఇంకా మినాటో దగ్గర ఉన్న చాక్రా అయిపోవడంతో స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే మినాటో హాస్పిటల్లో ఉంటాడు. మినాటో స్పృహలోకి రాగానే కుషినా మినాటోని గట్టిగా హగ్ చేసుకుంటుంది. కట్ చేస్తే ఇంకా చాలా రోజుల తర్వాత కుషినా ఇంకా మినాటో కలిసి తన ట్రైనింగ్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అప్పుడు కుషినా మినాటోతో నువ్వు వాడిన జుట్సు టేల్ బీస్ట్ బాంబ్ లా ఉంది. అది నువ్వు ఎలా యూజ్ చేసావు అని అంటే మిషన్స్‌లలో నేను టేల్ బీస్ట్ బాంబ్స్‌ని చూసి ఈ జుట్సుని నేర్చుకున్నాను కుషినా అని అంటాడు. ఇంకా నేను దీనికి పెట్టిన పేరు పొల్లేసిచ్చిన జరాయి చెప్పిన 2 సుడుల వల్ల ఏర్పడిన జుట్సు అని అంటాడు. కుషినా ఏంటి ఇంత పెద్ద పేరా? అసలు ఇదేం పేరు అని మినాటో పైన కోప్పడుతుంటే మినాటో నేను దీని గురించి అసలు ఆలోచించలేదు అని అంటాడు. అప్పుడు కుషినా నేను నీకొక ప్లేస్‌ని చూపిస్తా అని తన ఉజుమాకి క్లాన్ రసిన్ హెలిక్స్ ప్లేస్‌కి తీసుకొని వెళ్తుంది. అప్పుడు ఆ ప్లేస్‌ని చూసి మినాటో ఆశ్చర్యపోతాడు. అప్పుడు అక్కడ కుషినా రసింగన్ అని పేరు పెడుతుంది. దాన్ని విన్న మినాటో చాలా బాగుంది నేమ్ కుషినా అని అంటాడు. అయితే మన మినాటో క్రియేట్ చేసిన రసింగన్‌కి నేమ్ పెట్టింది మన కుషినానే. ఇంతటితో మన మాంగా ఎక్స్‌ప్లనేషన్ ఖతం. సో మీలో ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.